అందరికీ నమస్కారం. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ స్వర్ణలత. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది 2018లో ఉమెన్ ఎంపవర్మెంట్ కల్పించాలని ముఖ్య ప్రణాళికతో ఏర్పాటు చేసిన వ్యవస్థ. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మందికి సర్వే చేసి పూర్ పీపుల్స్కి స్లమ్ ఏరియాలో, మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వే చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కల్పించడం జరిగింది. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా ఆర్గనైజేషన్కి ఎటువంటి ఫండ్స్ లేవు, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజుల మీద ఆధారపడి సంస్థ నడపడం జరిగింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసాం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసాం. అదేవిధంగా మా దగ్గర సంస్థలో ట్రైనింగ్లు తీసుకున్న పిల్లలకు మెంబర్షిప్లు ఏర్పాటు చేసి ఆ మెంబర్షిప్లు తీసుకున్న అమౌంట్తోనే కొన్ని వందల మందికి, వేల మందికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సంగమాస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారితో మేము ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానిని మా దగ్గర కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. వారు ఒక అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారు ఇచ్చిన అగ్రిమెంటు ప్రకారంగా వారు మాకు ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ ఇస్తారనే ఆలోచనతో ఆశించి మేము ఏం చేస్తామంటే, ప్రతి ఒక్క పేద మహిళకు 3,000 రూపాయలకు మిషన్ ఇస్తామని పేద మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. 500 రూపాయలు ట్రైనింగ్కి తీసుకున్నారు, ఛార్జీలు తీసుకున్నారు. కోఆర్డినేటర్లు ఎక్కడ ఎంత ఫండ్స్ కలెక్ట్ చేస్తారో కూడా మాకు తెలియదు. ఆ విధంగా పేద పిల్లలకు పూర్తి స్థాయిలో మేము మిషన్స్ ఇవ్వాలి, ఇళ్ల వద్ద ఉపాధి పొందేలా చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాం. కోఆర్డినేటర్లను పెట్టి, అనుభవం గల టీచర్స్ని పెట్టి ట్రైనింగ్ ఇచ్చాము. ఇంచుమించు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అల్లూరు సీతారామరాజు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, రాజమండ్రి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని వేల మందికి మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాటి తాలూకా బిల్స్ ఇవ్వండి. ఇంకా ఒక 1000 మంది మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు మిషన్స్ తీసుకోకుండా ఆగిపోయారు. వారికి ఈ విధంగా స్టాండు, టేబుల్ దించడం జరిగింది. ఇంకా 2-3 సెంటర్లకి అవి కూడా దించకుండా. ఇవన్నీ ఎందుకు చేయలేదంటే నిధుల కొరత వల్ల, మాకు ఇస్తానన్న ప్రాజెక్ట్ ఇవ్వకపోవడం వల్ల. ఎంతో వ్యయ ప్రయాసలు పడి, ఎంతో కృషి చేసి ఈ 2,000 మందికి మిషన్స్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? మినిమం అప్పటి రేటుల్లో మిషను 5,000 చొప్పున చూసినా కానీ ఇంచుమించు ఒక సౌరపు నాని డానియల్ పరిధిలోనే 75 లక్షల రూపాయలు సంస్థ ఖర్చు చేయడం జరిగింది. ఇదంతా కూడా పేద పిల్లల సొమ్మే, ఎక్కడికి పోలేదు. పేద పిల్లల సొమ్ము పేద పిల్లలకే ఖర్చు పెట్టాము. ఎందుకంటే మాకు రావాల్సిన ప్రాజెక్టు రాలేదు కాబట్టి. చివరికి కోఆర్డినేటర్లకు ఇచ్చిన దారి ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు, మీటింగ్స్ ఖర్చులు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, మిషన్లు బిగించిన ఖర్చులు, ఇవన్నీ కూడా ఎంతో ప్రయాసపడి లక్షల మీద ఖర్చు పెట్టాం. రూపాయి పోగు చేసి ఇంచుమించు వేల మంది పిల్లలకు మిషన్లు ఇవ్వగలిగాం. ఉపాధిలో కొనసాగుతున్నారు వాళ్ళు. ఇంకా చాలా తక్కువ మంది, 750 మంది, 1000 మంది వరకు ఉన్నారు. ఓన్లీ హెడ్స్ ఇవ్వాల్సిన వాళ్ళు. మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈ హెడ్స్ ఇవ్వడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మేము చేసే ప్రతి ప్రయత్నానికి కొడగళ్ళ అర్పణ, సౌరపు నాని డానియలు అడ్డుపడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా అడ్డుపడుతున్నారంటే, అమాయకులైన ఆడపిల్లలను రెచ్చగొట్టి స్టేషన్లకు తీసుకెళ్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, మా సమయాన్ని వృధా చేస్తున్నారు. అటు చట్టం సమయాన్ని వృధా చేస్తున్నారు, అధికారుల సమయాన్ని పాడు చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే వేల మిషన్లు ఇచ్చిన సంస్థ, వేల మందికి ఉపాధి కల్పించిన సంస్థ స్వర్ణ ఫౌండేషన్ కొనసాగుతూనే ఉంది. సెటిల్మెంట్ బ్యాచ్లను కలిసి వీరిద్దరూ కలిసి చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా మిషన్లు ఇవ్వాల్సిన పిల్లల అభివృద్ధి కోల్పోయేలా చేస్తున్నారు. వెళ్తే అక్కడికి వెళ్ళడం, బ్యాడ్ ప్రసారం చేయడం, తప్పుడు వార్తలు ప్రచురించడం, తప్పుడు మెసేజ్లు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా వీరు చేస్తున్నారు. వీరి విజ్ఞతకే వదిలేస్తున్నాను. వీరు
ఈ రెండు జిల్లాల వ్యాప్తంగా ఎంత ఫండ్స్ అయితే కలెక్ట్ చేసి సంస్థకు డొనేషన్ల రూపంలో ఇచ్చారో వీరు, వాటికి రెట్టింపు మేము ఖర్చు పెట్టి దానికి సంబంధించిన రిపోర్టు భద్రపరచడం జరిగింది. బిల్స్ ఉన్నాయి, స్టేట్మెంట్ ఉంది, ఆడిట్ రిపోర్ట్ ఉంది. ఈ ఇంచుమించు 8 కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాము. కేవలం పేద పిల్లలకు సహాయం చేయాలి, కొంత సపోర్ట్ చేయాలి. వారు కట్టిన 3,000కి మిషన్స్ ఎలాగూ రావు. కొంతమంది కొన్ని ప్రాజెక్టులు తీసుకుని అవి వాళ్ళకి ఏదేమైనా 3,000కి 4,000కి మిషన్స్ ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాం. అంతేగాని ఎవరిని డొనేషన్స్ అడగలేదు, ఎవరి మీద కూడా భారం పెట్టలేదు. భారం మొత్తం స్వర్ణ ఫౌండేషనే భరిస్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కోఆర్డినేటర్లు. మీరు ఎంత ఫండ్స్ కలెక్ట్ చేస్తారు, ఏ పరిధిలో ఎంత ఫండ్స్ కలెక్ట్ చేశారు, రండి కూర్చుని మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ ఎవరి దగ్గర ఎంత ఫండ్స్ కలెక్ట్ చేశారనేది మాకు తెలియదు. మాకు సంబంధం లేని వ్యక్తులను కూడా మా మీద ఉసు కలుపుతున్నారు. అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. నోట్లో మాటే కదా అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే, మీరు ఎంత ఫండ్స్ కలెక్ట్ చేశారు, మీరు డబ్బులు పోగు చేశారా, మీరు ఫండ్స్ కలెక్ట్ చేశారా, ట్రైనింగ్ ఫీజులు కట్టించుకున్నారా మీరు, లేదంటే జనాల దగ్గర అప్పు తీసుకున్నారా? మీరు గమనించుకోవాల్సింది ఇది. మధ్యలో సెటిల్మెంట్ బ్యాచ్లను ఎందుకు దింపుతున్నారు, సెటిల్మెంట్ నాయకులను ఎందుకు దింపుతున్నారు, పరువుగా బ్రతికే ఆడపిల్లల్ని వీధి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎప్పటికైనా వాళ్ళకి మిషన్లు ఇవ్వాలనే ఆలోచనతో స్వర్ణ ఫౌండేషన్ కృషి చేస్తుంది. ఇంచుమించు 30 మంది నాయకులకి లెటర్లు పెట్టడం జరిగింది. ఇంచుమించు 10 డిపార్ట్మెంట్లకి లెటర్లు పెట్టడం జరిగింది. ఏదేమైనా మిషన్లు ఇవ్వాలి పిల్లలకి అని. మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. మేము ఎక్కడ నిద్రపోవట్లేదు. మీతో మాట్లాడితేనే మేము పని చేసినట్టు అని అనుకోవడం మీ మిషన్కి 100 రూపాయలు చొప్పున బిగించడానికి ఇవ్వడం జరిగింది. అదే డబ్బుల్లో సర్టిఫికెట్లు కొట్టించడం జరిగింది. 100 రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్టేషన్కి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇంచుమించు అర్పణ పరిధిలో 35 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆవిడకు సుమారుగా ₹1,00,000 600 మంది నుంచి రిసోర్స్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఆవిడ ఛార్జీలకి ఏంటి, టిఫిన్లకి, టీలకి ఆవిడ వచ్చినప్పుడల్లా ఇవన్నీ పేద పిల్లల డబ్బులే. మీరు తీసుకున్నవి కూడా వెనక్కి తిరిగి కట్టాల్సి వస్తుంది. పేద పిల్లలకు మిషన్లు పూర్తి స్థాయిలో అందాలంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకుని తిన్న రూపాయి వెనక్కి సంస్థకు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. మెకానికల్కి ఇచ్చిన డబ్బులు సవరపు నాని డానియల్ అనే వ్యక్తి 2,000 మందికి 200, 300 తీసుకుని ట్రైనింగ్ ఇప్పించారు. అతని పరిధిలో సుమారు ఇంచుమించు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సవరపు నాని డానియల్ అనే వ్యక్తి పోగు చేసిన ఫండ్స్తో అతని పరిధిలోనే 2,000 మందికి మిషన్లు ఇవ్వడం జరిగింది. ఒక 500 మందికి స్టాండ్లు, టేబుల్స్ దింపడం జరిగింది. ఈ సామర్లకోట పరిధిలో కొడగళ్ళ అర్పణ అనే వ్యక్తి ఫండ్స్ పోగు చేశారు ట్రైనింగ్ సెంటర్ల దగ్గర. ఆ ఫండ్స్తో ఆవిడ పరిధిలో 600 మిషన్స్ ఇవ్వడం జరిగింది. 600 మిషన్స్ మినిమం మిషన్ 5,000 రూపాయలు చొప్పున చూసుకున్నా 100 మిషన్లు 5 లక్షలు, 6×5 30 లక్షల రూపాయల ఫండ్స్ కొడగళ్ళ అర్పణ పరిధిలో ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా 600 మందికి మనిషికి 100 రూపాయలు చెప్పిన ఆవిడకి రిసోర్స్ ఫీజు ఇవ్వడం జరిగింది. కుట్టు మిషన్లు బిగించినందుకు 600 మిషన్లు బిగించినందుకు మిషన్లకు 100 ఫీజు ఇవ్వడం జరిగింది.